నవీన్ తో మాట్లాడదాం. వరంగల్లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆపరేషన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఏదైతే అన్ని దక్కించుకునేందుకు వేస్తున్న మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. అటు వరంగల్లో కూడా సగం మందికి పైగా కార్పొరేటర్లందరూ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్న వేళ అక్కడ తాజా పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. నవీన్, విజయ చంద్రిక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం వరంగల్ నగరంలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్నాయి. తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్ వరంగల్. ఈ వరంగల్లో 66 డివిజన్లు ఉంటాయి. ఈ 66 డివిజన్లో గత ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 4 సీట్లను మాత్రమే, 4 డివిజన్లను మాత్రమే గెలిచింది. తర్వాత బీజేపీ 9 గెలిచింది. మిగిలిన 53 స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీకే కైవసం అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం కూడా ప్రజలంతా కూడా ఇక్కడ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, వెస్ట్ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్పొరేటర్ అంటే ఇక్కడ ఈస్ట్ వెస్ట్తో పాటు పక్కన ఉన్నటువంటి పరకాల అయితేనేమి, ఇటు స్టేషన్ గన్పూర్ అయితేనేమి, వర్ధన్నపేట అయితేనేమి, ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ 66 కార్పొరేషన్లు ఉంటాయి. అయితే ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఒక స్టేషన్ గన్పూర్ మినహా మిగిలిన 4 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పరిధిలో ఉండేటువంటి కార్పొరేటర్లు అంతా కూడా ఎమ్మెల్యేలకు టచ్లోకి వెళ్ళారు. టచ్లోకి వెళ్ళి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ 6 కార్పొరేటర్లు, వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 6 కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా ఇటు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళితో టచ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా రేపో మాపో కాంగ్రెస్లో చేరిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం కూడా 66 కార్పొరేషన్లో 33 మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కాబట్టి 33 దాటేటువంటి అవకాశం ఉంది. 33 మంది పైగా బీఆర్ఐ అంటే 53 మంది కార్పొరేటర్లో 20 మంది అటుంటే 23 మంది 30 మందికి పైగా ఇటు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ మేరకు కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ అయితే తెరలేపారు. దీంతో వరంగల్ రాజకీయాల్లో పూర్తిగా మార్పులు వచ్చేటువంటి రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ అంటే కార్పొరేషన్ మేయర్ ఎన్నిక, మేయర్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అయితే కార్పొరేషన్లో మాత్రము 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టేటువంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. మరో 5 నెలల్లోనే 3 సంవత్సరాల పదవీకాలం మేయర్ది పూర్తి అవుతుంది కాబట్టి ఆమెకు అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కేవలం వరంగల్ కార్పొరేషనే కాకుండా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, జనగామలోనైతే ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఉన్నారు. నిన్న నర్సంపేటలో కూడా 17 మంది కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చినాడు. తర్వాత మహబూబాబాద్లో కూడా నోటీసులు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఇక్కడ ఈ మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కాంగ్రెస్ నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరిద్దరితో మాట్లాడించేటువంటి ఎట్లా చూస్తారు ఈ పరిస్థితులను? ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అంతా మోసపూరితమైన పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ బుద్ధి చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసి పట్టం కట్టించారు. వరంగల్లో చూస్తే ఇప్పుడు వరంగల్లో కూడా తూర్పులో కూడా చాలా అద్భుతమైనప్పుడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే తీరుతారని చెప్పి అనుకుంటున్నాం. హన్మకొండలో కూడా ఇప్పుడు 6 కార్పొరేటర్లు చేనేతాలు మేము సంతోషం. వరంగల్లో కూడా ఈస్ట్లో కూడా ఎటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ తండోపాతండవంగా కాంగ్రెస్ పార్టీ మారే ఉన్నది. దీనివల్ల ఇది పరిస్థితి. విజయ చంద్రిక, మొత్తంగా వరంగల్ నగరంలోనైతే రాజకీయ సమీకరణాలు అయితే పూర్తిగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే కార్పొరేషన్లో దాదాపుగా సగం మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 6 కార్పొరేటర్లు, పలువురు బీజేపీకి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు అయితే ఇవాళ కాంగ్రెస్లో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే